నమస్తే. స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయా లేదా? అనేది ఇప్పుడు చర్చగా మారింది ప్రధానంగా రాష్ట్రంలో. ఎందుకంటే ఇటు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఒక జీవో అనేది రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ జీవో గూడా కంప్లీట్‌గా అమలు కాకముందే ఇటు హైకోర్ట్‌లో పిటిషన్ ఏయడం జరిగింది. హైకోర్ట్‌లో ఏసిన పిటిషన్ 8వ తారీఖు విచారణకుంది. అండ్ దాని తర్వాత ఈ హైకోర్ట్‌లో విచారణ జరగకముందే సుప్రీం కోర్ట్‌లో ఇంకో పిటిషన్ దాఖలైన పరిస్థితి. అసలేంది? ఎందుకు ఈ విధంగా ఇస్తా ఉన్నారు? అసలు 42% జీవో ఏం లోపం ఉంది? ఏ విధంగా పోతే మన న్యాయపరంగా మనకు డిమాండ్ వస్తుంది? ఏ విధంగా పోవాలి వీళ్ళు అని చెప్పి అన్ని అంశాలపైన కూడా చర్చిద్దాం. మనతో పాటు చర్చించడానికి ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి సార్ ఏంది? అంటే హైకోర్ట్‌లో పిటిషన్ దానికి సంబంధించి హైకోర్ట్‌లో కూడా 8వ తారీఖు విచారణ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేసిర్రు. సార్ రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు హైకోర్ట్‌లో ఏసిర్రు. అండ్ ఇంకొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అతను సుప్రీం కోర్ట్‌లో వెళ్లిర్రు. ఏం సార్ అసలు ఏమనుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తుందా? అసలు ఏం జరుగుతుంది ఈ రిజర్వేషన్స్ పైన? అంటే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతున్నట్టుగా కనపడుతుంది. హ్మ్. ఒకటి. ఒకటేందంటే 42% ఒకవైపు బీసీలకి ఇస్తూనే, అవును. మరొక వైపు రెడ్డిలతోని కేసులేవి. కేసులేపిస్తుంది. హ్మ్. ప్లస్ దీని వెనక బీజేపీ కూడా ఉంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా ఈ 42% క్రెడిట్ కాంగ్రెస్‌కి పోవడం కూడా ఇష్టం లేదు. హ్మ్. ప్లస్ కాంగ్రెస్‌లో ఉన్న రెడ్లకు కూడా ఇష్టం లేదు. హ్మ్. సో, కాబట్టి వీళ్ళంతా కూడా ఈ రెడ్డి సామాజిక వర్గంలో హ్మ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు బీజేపీ నుండి ఎంకరేజ్‌మెంట్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుండి చేస్తున్నారు. హ్మ్. ఈవెన్ చివరికి బీఆర్ఎస్‌లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా హ్మ్. దీనికేమి అనుకూలం కాదు. సో, కాబట్టి ఓవరాల్‌గా బీసీలను అణచివేసే కుట్ర ఇది. బీసీలు ఎవరైతే స్థానిక సంస్థలో 42% ఒకవేళ వస్తే, హ్మ్. రేపు ఇదే స్థానిక సంస్థల నుండి రేపు ముఖ్యమంత్రి కూడా అడిగే అవకాశం ఉంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే స్థానిక సంస్థలో జడ్పీ చైర్మన్‌లు వాళ్ళే ఎక్కువుంటారు. అవును. అలాగే ఎంపీపీలు వాళ్ళే ఎక్కువుంటారు. హ్మ్. ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి సీట్లు ఎక్కువొస్తాయి. హ్మ్. రేపు మేము ఇంత ఎక్కువున్నప్పుడు మాకు ముఖ్యమంత్రి ఎందుకివ్వరు? హ్మ్. అడిగే పరిస్థితి కూడా వస్తది. ఓకే. సో, కాబట్టి ఇది ఎట్టి చైతన్యం పరిస్థితి వస్తదని. ఆ చైతన్యం ఇది కాస్త చైతన్యం రేపు ముఖ్యమంత్రి పదవికి పోతది కాబట్టి, ముఖ్యమంత్రి రెడ్లు వదులుకోవడం ఇష్టం లేదు. హ్మ్. సో, కాబట్టి రెడ్లు ఎట్టి పరిస్థితిలో దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. హ్మ్. సో, కాబట్టి రెడ్లు ఇవాళ బీసీల మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు గాని, బీజేపీలో ఉన్న రెడ్లు గాని, బీఆర్ఎస్‌లో ఉన్న రెడ్లు గాని, మొన్న బీసీ ముఖ్యమంత్రి అంటేనే మొత్తం అందరిని ఊడగొట్టేసిండ్రు. హ్మ్. ఎవరైతే బీసీ ముఖ్యమంత్రి రేస్‌లో బీజేపీ బీజేపీలో ప్రకటించింది. ఉన్న వాళ్ళని, హ్మ్. కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళని, హ్మ్. చివరికి బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళని హ్మ్. అందరిని ఊడగొట్టేసిండ్రు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. ఈటెల రాజేందర్. అవును. ఆయన ముఖ్యమంత్రి బీజేపీ వస్తే అధికారంకొస్తే ముఖ్యమంత్రి అనే అభ్యర్థి అనేది ఒక ప్రచారం జరిగింది. ఆయన ఓడగొట్టేసిండ్రు. హ్మ్. అలాగే కాంగ్రెస్‌కొస్తే మది యాష్కి గౌడ్. హ్మ్. ఆయన్ని ఓడగొట్టేసిండ్రు. హ్మ్. అట్లాగే ఇంకా సీనియర్‌లను హ్మ్. ఓడగొట్టేసిండ్రు. అంతే కాకుండా ఇవాళ ఈవెన్ బీఆర్ఎస్‌లో ఉన్న సీనియర్‌లను కూడా ఓడగొట్టేసిండ్రు. హ్మ్. ఎవరిని ఈ మన మధుసూదనాచారి లాంటి హ్మ్. వాళ్ళని, హ్మ్. శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళని. హ్మ్. అంటే ఎక్కడ గూడా బీసీ ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా రెడ్లు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రశ్నే లేదు. హ్మ్. సో, 42% వాటా గనక దక్కితే లోకల్ బాడీలో భవిష్యత్తులో గూడా ఇది ముఖ్యమంత్రి పదవికి ఎసరబడుతది. కాబట్టి ఒకవైపు రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు ఉంటా అంటాండు. మరొక వైపు నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడంటాండు. హ్మ్. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాండు. ఆ రెడ్డి తర్వాత ఇంకో రెడ్డి అంటాండు. హ్మ్. ఇట్లా మొత్తం రెడ్ల పరంపర మొత్తం వాళ్ళకి వాళ్ళు ఇలా చూపెట్టుకుంటూ నువ్వంటే నువ్వు అర్హువు, నువ్వంటే నువ్వు అర్హువు. హ్మ్. అంటే అక్కడ బీసీ ఎవడు అర్హుడు గాదు. హ్మ్. ఎస్సీ, ఎస్టీ ఎవడు అర్హుడు గాదు. హ్మ్. మహిళ అసలే అర్హురాలు గాదు. సో, హ్మ్. కాబట్టి ఓవరాల్‌గా రెడ్ల ఆధిపత్యాన్ని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించడానికి ఏ కుట్ర అయితే జరుగుతుందో, ఆ హ్మ్. కుట్రలో భాగంగానే దీన్ని అన్ని రాజకీయ పార్టీలో ఉన్న రెడ్లు హ్మ్. వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఏమైతే రెడ్డి జాగృతి పేరు మీద హ్మ్. దానెనక హ్మ్. బీజేపీ ఉన్నది. హ్మ్. దానెనక కాంగ్రెసు ఉన్నది. హ్మ్. దానెనక బీఆర్ఎస్ రెడ్లు ఉన్నారు. అంటే ఇది కంప్లీట్‌గా చట్ట విరుద్ధం. ఇది రాజ్యాంగ విరుద్ధంగా పోతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది అని చెప్పేసి కూడా ఈరోజు పేర్కొన్నారు సుప్రీం కోర్ట్‌లో ఇలా ఏసిన పిటిషన్‌లో. మళ్ళీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ తెలియదా అండి? ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధం ఇది అని చెప్పేసి. ఇది మరి రాజ్యాంగ తెలియకుండా జీవో విరుద్ధం అయితే ఇచ్చారా? కాదు. ఎట్లా రాజ్యాంగ విరుద్ధం కాదంటే, హ్మ్. ఇప్పుడు లోకల్ బాడీ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేది రాష్ట్ర ప్రభుత్వమే. హ్మ్. 50% సీలింగు ఉన్నది గతంలో కాబట్టి దాన్ని ఎత్తేసిండ్రు. హ్మ్. ఎత్తేసి వాళ్ళు దాన్ని ఎత్తేసిన తర్వాతనే వాళ్ళొక చట్టం చట్టం తెచ్చారు. హ్మ్. అంటే జీవో తెచ్చారు. అవును. జీవో ఇష్యూ చేసిండ్రు. ఏంటి 42% మేము ఇస్తున్నాం వీళ్ళకని చెప్పేసి. అవును. ఎప్పుడు వాళ్ళు ఆ చట్టం చేసి అవును. లోకల్ బాడీ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసిన తర్వాతనే హ్మ్. 50% సీలింగ్ ఎత్తేసిన తర్వాతనే వాళ్ళు చేసిండ్రు జీవో. హ్మ్. సో, కాబట్టి లీగల్‌గా అది చెల్లుతది. మళ్ళీ ఇదంతా తెలియదా? ఇటు హైకోర్ట్‌కి గాని, సుప్రీం కోర్ట్‌కి ఇవన్నీ తెలియదా ఇవన్నీ? ఇవన్నీ ఏంటంటే సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని గతంలో ఇచ్చిన తీర్పులు ఇంద్రషాని కేసులో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, హ్మ్. ఆ తీర్పు విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశము. లోకల్ బాడీకి సంబంధించిన అంశం కాదు. కాదది. అవును.
సో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంత ఉండాలి, ఎంత ఉండొద్దనే అంశము, అది లోకల్ ప్రభుత్వాలు నిర్ణయించుకుంటాయి. హ్మ్. లోకల్ ప్రభుత్వాలు ఇవాళ ఆ ప్రభుత్వము నా బీసీలకు ఇంత వాటా ఇవ్వాలనుకుంటది. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పింది. హ్మ్. సో, దాంట్లో ఒక క్లియ మెలిక ఏంటంటే, ఏబీసీడీ వర్గీకరణ చేస్తాము. ఈ 42% వాటాను కూడా అన్నారు. హ్మ్. హ్మ్. అది చేయకుండానే జీవో జారీ చేశారు. ఓకే. ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు గూడా ఇవాళ నాకు తెలిసి హైకోర్ట్‌కి పోతున్నాయి. హ్మ్. 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 వాళ్ళు గూడా ఇదే అంశాన్ని చర్చించారు. ఏదంటే మీరు 42% వాటా ఇస్తున్నారు. దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల పర్సెంటేజ్ హ్మ్. దాదాపు 30% ఉంటది. హ్మ్. మా బీసీలల్ల. హ్మ్. మరి వాళ్ళకు ఎట్లొస్తది? ఈ 42% ఉమ్మడిగా మీరిస్తే, దాంట్లో వర్గీకరణ చేయకపోతే నష్టం జరుగుతది ఏబీసీడీ. కాబట్టి మాకు నష్టం జరుగుతున్నప్పుడు మేమెందుకు ఊరుకుంటామని జెప్పేసి వాళ్ళు గూడా ఇలా హైకోర్ట్‌కు పోవడానికి సిద్ధపడుతున్నారు. హ్మ్. ఇంకోటి మళ్ళీ ఇంకొక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏందంటే, ఎస్సీ, ఎస్టీలకి 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఎక్స్ జెడ్పీలు, ఎంపీపీలు అది అవును. రిజర్వ్ అయినాయి. అవును. వీళ్ళకు మాత్రం రిజర్వేషన్. 2024 లెక్కల ప్రకారంగా ఇచ్చారు. అవును. సో, అది గూడా తప్పే. ఓకే. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు 2011 ఎట్లిస్తావు? హ్మ్. బీసీలకు 2024 ఎట్లిస్తావు? హ్మ్. సో, కాబట్టి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషను కూడా ఇవాళ మీరు యాస్ పర్ 2024 ప్రకారమే ఇయ్యాల. హ్మ్. ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ మీరేసిర్రు కాబట్టి. హ్మ్. సో, మీరు ఆ ప్రకారంగా 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇస్తే దగ్గర దగ్గర 13,00,000 మందికి ఇవాళ 13,00,000 మంది ఎస్సీ, ఎస్టీలకి అన్యాయం జరుగుతది. హ్మ్. దానివల్ల సీట్లు పోతాయి వాళ్ళకి. సో, వాళ్ళు గూడా ఎవరైనా కోర్టుకు పోతే హ్మ్. ఎస్సీ, ఎస్టీలు గూడా ఖచ్చితంగా ఇది ఆగిపోయే ప్రమాదం ఉంటది. హ్మ్. అంటే ఒకవైపు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏబీసీడీ చేయమని, హ్మ్. మరొకవైపు ఎస్సీ, ఎస్టీలు మాకు జనాభా 2011 ప్రకారం ఇచ్చినాం. హ్మ్. సో, కాబట్టి ఈ 2 టెక్నికల్ అంశాలు మాత్రం చర్చకొస్తే మాత్రం హ్మ్. అది ఆగిపోయే అవకాశం ఉంటది. ఓకే. మరెట్లుంటది స్టే సార్ వచ్చే ఒకవేళ అవకాశం ఉంటది. స్టే వచ్చి ఒకవేళ ఆగిపోతే ఉండబోతుంది మళ్ళ ఉంటే పరిస్థితి? మళ్ళీ ఇవి సరి చేసిన తర్వాత మళ్ళీ కొత్త షెడ్యూల్ విడుదల చేయాల్సొస్తది. ఓకే. ఒకవైపు ఎస్సీ, ఎస్టీలకు సంఖ్య పెంచాలి. ఆ! మరొక వైపు ఏబీసీడీ చేయాలి. హ్మ్. అది కూడా మళ్ళా చట్ట సవరణ చేయాల్సొస్తది. హ్మ్. సో, ఏబీసీడీ చేసే చట్ట సవరణ మళ్ళీ రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక చట్టం తెచ్చి హ్మ్. దాన్ని ఆమోదించి అసెంబ్లీలో హ్మ్. పోవాల్సొస్తది. సో, అప్పుడు టైం తీసుకుంటది. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఈ 2 అంశాలు గనక హైకోర్ట్‌లో చర్చకొస్తే హ్మ్. ఖచ్చితంగా ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంటది. హ్మ్. లేదు కేవలం 50% సీలింగ్ అనే అంశంతో మాత్రం ఆగే అవకాశం లేదు. హ్మ్. ఎందుకంటే 50% సీలింగ్ లోకల్ బాడీలు ఎత్తేసింది ఆల్రెడీ గవర్నమెంట్. హ్మ్. హ్మ్. అవును. చట్టం ప్రభుత్వం చేసే చట్టాన్ని అంటే ఒక చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హ్మ్. సో, కాబట్టి ఆ అంశం వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సుప్రీం కోర్ట్ కొట్టేయదు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే సుప్రీం కోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను ఆమోదించింది. హ్మ్. ఆర్థిక ప్రాతిపదికన. సో, అవును. ఆర్థిక ప్రాతిపదికను ఆమోదించినప్పుడు సామాజిక ప్రాతిపదికను కూడా ఆమోదించాలి. హ్మ్. దీన్ని ఇప్పుడు ఆహ్, ఆహ్, అది పె అది అరు అది కూడా 50% దాటుతుంది. హ్మ్. సో, ఇది కూడా 50% దాటుతది. హ్మ్. కాబట్టి నువ్వు ఆర్థిక ప్రాతిపదికన వెనుకబాటు ఆధారంగా నువ్వు ఆమోదించినప్పుడు, హ్మ్. సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్‌లు ఇస్తే ఎందుకు వ్యతిరేకిస్తావు? అంటే ఈ విధంగా మన న్యాయవాదులు అక్కడ వాదించాలి సుప్రీం కోర్ట్‌లో. ఖచ్చితంగా. హ్మ్. ఖచ్చితంగా. ఈ పాయింట్‌లో హ్మ్. రేపు సుప్రీం కోర్ట్ కొట్టేయదని నేను అనుకుంటున్నా. హ్మ్. ఒకవేళ కొట్టేసిందనుకో సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధంగా వివరించినట్టు కాదు. హ్మ్. చట్టబద్ధంగా వివరించినట్టు కాదు. ఓకే. ఎందుకంటే అగ్రవర్ణాల పేదలకు ఒక న్యాయము, అణగారిన వర్గాలకు ఒక న్యాయం ఉండదు. హ్మ్. ఆ! హ్మ్. వాళ్ళకు ఆర్థిక ప్రాతిపదికన న్యాయం జరగాలని నువ్వు ఆమోదించినప్పుడు, వీళ్ళు సామాజిక వెనుకబడి ఆధారంగా వీళ్ళకి కూడా నువ్వు ఆమోదించాలి గదా! హ్మ్. హ్మ్. సో, కాబట్టి సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్‌లు గాని ఈ 50% సీలింగ్ అనే అంశంలో కొట్టేస్తాయని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ లోకల్ బాడీకి సంబంధించినది. హ్మ్. ఇది అసెంబ్లీకో, పార్లమెంట్‌కో పోయే చట్టం కాదు. హ్మ్. సో, ఆ చట్టం పార్లమెంట్ కేంద్రం జేయాలి. అవును. ఆ చట్టం. అవును. కానీ ఓన్లీ ఇది అసెంబ్లీ వరకే కాబట్టి, అది గూడా లోకల్ బాడీ వరకే కాబట్టి, సో, కాబట్టి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వము చట్టం చేసే అధికారం ఉంది. కాబట్టి వాళ్ళు 50% సీలింగ్ ఎత్తేసింది కాబట్టి, అది లీగల్‌గా వాలిడ్. అంటే ఒక రాష్ట్రంలో కేవలం లోకల్ బాడీకి ఇన్నిగనం కేసులు, ఇన్నిగనం పిటిషన్‌లు ఏస్తా ఉన్నారంటే రేపు అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని ఈడికెందుకు తీసుకొస్తారు సార్ రిజర్వేషన్స్ ఈడికెందుకు ఇస్తారంటారు? అదే గదా! ఇప్పుడు హ్మ్. అక్కడి దాకెందుకు నేనొకటే అడుగుతున్నా. నిజంగా కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి ఉంటే హ్మ్. ఎంపీలలో ఎందుకేయలే? హ్మ్. ఇదే 42% వాటా. హ్మ్. టికెట్లు. హ్మ్. ఎమ్మెల్యేలలో ఎందుకేయలే? కార్పొరేషన్ చైర్మన్‌లలో ఎందుకేయలే? హ్మ్. బడ్జెట్‌లో ఎందుకేయలే? హ్మ్. ఆ! మరి ఇవన్నీ ఏమి ఇయ్యకుండా, ఈ హ్మ్. రిజర్వేషన్‌ల వరకే నువ్వు పరిమితం చేసి, దాన్నే చిల్లర రాజకీయంగా మార్చి, ఫస్ట్ ఒక చట్టం చేసినావు. ఏది? నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాలని. హ్మ్. అది తప్పే. హ్మ్. ఇప్పుడు నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాలని చెప్పేసి నువ్వు పంపించిన చట్టం ఏదైతే ఉందో, అది ఏ విధంగా చట్టబద్ధత కలిగిందయితది? హ్మ్. నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాలంటే లెక్కలనేటివి కేంద్రం జేయాలి. ఓకే. సెన్సస్ ఆఫ్ ఇండియా జేయాలి. హ్మ్. కానీ నువ్వు చేసిందెవరు? డెడికేషన్ కమిషన్ కూడా జేయలేదు. అవును. ఎవరు? మీలా మీ
ప్లానింగ్ కమిషన్ చేసింది. హ్మ్. సో, ప్లానింగ్ కమిషన్ లెక్కలు ఎట్లా వాలిడ్ అయితాయి? హ్మ్. నువ్వు నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాలంటే అసలు ఆ లెక్కలే వాలిడ్ కాదు. ఓకే. అటువంటప్పుడు నైన్త్ షెడ్యూల్ ఎట్లా చట్టం హ్మ్. ఆమోదించబడుతది? హ్మ్. ఎట్లా రాష్ట్రపతి మీద నెపనెట్టుతావు నువ్వు? హ్మ్. రాష్ట్రపతి గారు గూడా నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాలంటే గూడా అది సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆమోదించాలి గదా! ఆ హ్మ్. జనాభాను. హ్మ్. అది ఆమోదించకుండా నువ్వు నైన్త్ షెడ్యూల్‌లో ఈ చట్టం ఎట్లా చెల్లుతది? హ్మ్. సో, కాబట్టి అదొక రాజకీయ డ్రామా. సో, ఆ రాజకీయ డ్రామా కొన్ని నడిపి తర్వాత కొన్ని రోజులు ఢిల్లీకి పోయి అక్కడ ధర్నా అని, ఈ ధర్నా అని, ఆ ధర్నా అని చివరికి అది ఫెయిల్ అయిపోయింది. హ్మ్. బీజేపీ ఉన్న వాస్తవాన్ని బయట బట్టబయలు చేసింది. హ్మ్. బీఆర్ఎస్ కూడా వాస్తవాన్ని బట్టబయలు చేసింది. సో, అప్పుడు మళ్ళ వీళ్ళకి అర్థమైంది ఏందంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో 42% ఇయ్యకుండా మనం ఎన్నికలకు పోతే, హ్మ్. మనం నష్టపోతామని జెప్పేసి, మళ్ళీ వీళ్ళేం జేశారు, మళ్ళీ వచ్చేసి హ్మ్. నేను 6 నెలల క్రితం ప్రతిపాదన చేశాను. మీరు లోకల్ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయకుండా మీరు ఎన్నికలకు పోలేరు. హ్మ్. ముందు పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయండి. మీకు నైన్త్ షెడ్యూల్‌తో పనేంది? హ్మ్. నైన్త్ షెడ్యూల్‌తో పని లేదు. లోకల్ బాడీ ఎన్నికలకు నైన్త్ షెడ్యూల్‌కి ఏం పని? అది కోడిగుడ్డుకు ఈకలు లెక్క పెట్టినట్టే అయితుంది ముచ్చట. సో, కాబట్టి నీవు లోకల్ బాడీ చట్ట సవరణ చేసి, నువ్వు చట్టం అయిన తర్వాత జీవో జారీ చేసి, ఆ జీవో వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి. హ్మ్. ఇప్పుడు చేసిర్రది మొన్న. హ్మ్. సో, ఇప్పుడు కోర్ట్‌లో గాని ఇవన్నీ కొట్టేస్తే గాని, మళ్ళీ ఇదంతా గూడా మళ్ళీ మీరు చెప్పినట్టు అది అన్నీ గూడా కరెక్షన్స్ జేసి మళ్ళీ పోవాలంటే మళ్ళీ చాలా వరకు సమయం ఉంది. ఈ లోపట్లేమో స్థానిక సంస్థలు ఆల్‌మోస్ట్ ఇక దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కాబోతుంది. అంటే అక్కడ సర్పంచులు లేక. సో, ఇదంతా గూడా చాలా వరకు డిలే అవుతుంది అండ్ నష్టపోతున్నారు. సుప్రీం కోర్ట్ కూడా టైమ్ ఇచ్చింది. కంప్లీట్ జేయాలి అని జెప్పేసి. సో, అక్టోబర్‌లో వచ్చేసినాం మనం. సో, ఎట్లుండబోతుంది సార్? కానీ వాళ్ళు సరే హైకోర్టు మొన్న సెప్టెంబర్ 30 వరకే లాస్ట్ ఇచ్చింది చేయమని చెప్పి హైకోర్ట్. సారీ. చెప్పింది. హ్మ్. వాస్తవం అది కూడా అవసరమే. కానీ చట్టం లేకుండా హ్మ్. ఇప్పుడు వీళ్ళు 42% ఇయ్యాలంటే ముందు వీళ్ళు 6 నెలల లోపే ఇస్తా అన్నారు. అవును. ఏది? వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 6 నెలల లోపు ఇస్తాను. ఎందుకు డిలే చేసిర్రు? హ్మ్. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలనే తెలివి మీకు లేదా? ఉన్నప్పుడు నువ్వు ముందు పంచాయతీ చట్టం సవరణకు పోవాలి గాని, హ్మ్. ఈ ఈ అట్లా కాకుండా నైన్త్ షెడ్యూల్‌కు సవరణ చేయండి, మీరు బీఏపీలు చేయండి అని చెప్పేసి అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసిర్రు? అందులో 6 నెలలకు పోయి 2 సంవత్సరాలు అయింది దగ్గర దగ్గర. హ్మ్. అంతే కదా! హ్మ్. 2 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు నువ్వు లాస్ట్ చివరి నిమిషంలో అది కూడా ఏంది? నీకు ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ ఇస్తావు. మరొకవైపు జీవో విడుదల చేస్తావు. హ్మ్. ఆ! ఇంకోవైపు కో కోర్టులు పోవడానికి వాళ్ళకి స్కోప్ ఉండే విధంగా హ్మ్. లూప్ హోల్స్ పెడతావు. 2011 జనాభా లెక్కలు ఎస్సీ, ఎస్టీలో పెడతావు అందుల. అవును. ఆ! తర్వాత ఏబీసీడీ చేస్తానని చెప్పేసి అంటావు, హ్మ్. చేయవు. హ్మ్. మరి ఈ 2 కూడా లూప్ హోల్సే కదా! పోతే ఈ 2 బేస్ మీద రేపు హైకోర్ట్‌కి పోతే ఖచ్చితంగా హైకోర్టు స్టే ఇస్తది దాని మీద. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వే పెట్టినవు అది. నువ్వే చేసిన జీవో ప్రకారంగా నువ్వే అన్యాయం చేసినావు. ఏబీసీడీ చేయకుండా జీవో ఇచ్చినావు. హ్మ్. అట్లాగే ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం. హ్మ్. కాబట్టి అట్లా అంటే కావాలని వీళ్ళు పోవాలని హ్మ్. అటు హ్మ్. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు గాని, ఇటు ఎస్సీ, ఎస్టీలు గాని పోతే ఆగిపోతేనే కదా నీ ఉద్దేశ్యం. హ్మ్. హ్మ్. సో, ఇంకో మరి వైపు యాహ్! హ్మ్. ఇంకో వైపు సార్ రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ ఏ గ్రామానికి ఎంతమంది రిజర్వేషన్ అని చెప్పేసి అంతా కూడా రిజర్వేషన్ ప్రకటించారు. కానీ చాలా వరకు గ్రామాలలో సో, ఆ గ్రామంలో కొన్ని సామాజిక వర్గాలు అసలు ఉండనే కొన్ని గ్రామాల్లో ఎస్సీ సామాజిక వర్గం ఉండదు. కొన్ని గ్రామాల్లో ఎస్టీ సామాజిక వర్గం. కానీ అలాంటిది ఎస్టీ సామాజిక వర్గం లేని గ్రామాలకేమో ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. కొన్ని ఏరియాలో రెడ్‌లు లేని వాళ్ళకి రెడ్ వచ్చింది. కొన్ని ఏరియాలో బీసీలు లేని వాళ్ళకి బీసీ వచ్చింది. సో, ఈ విధంగా కూడా వచ్చినాయని చెప్పేసి ఒక చర్చ బలంగా వినిపిస్తుంది సార్. మీ దృష్టికొచ్చిందా? అదే. హ్మ్. అదొచ్చింది. అది హ్మ్. జనాభా లెక్కల ప్రకారంగా గూడా వాళ్ళు కరెక్ట్ చేయలేదు. ఓకే. ఇది క్యాస్ట్ సెన్సస్. హ్మ్. క్యాస్ట్ సెన్సస్‌లో కూడా చాలా లోపాలున్నాయి. సో, దాంతో ఏమైంది? జనాభా లెక్కలు కరెక్ట్‌గా లేవు. హ్మ్. కావాలని ఆ ఓసీల జనాభా 10% ఎక్కువ చూపెట్టుకున్నాడు. హ్మ్. ఎందుకు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు అమలు చేయాలి కాబట్టి. ఓహ్! సో, అట్లాగే జియో 29 తెచ్చిండు ఇక్కడ. హ్మ్. గ్రూప్ వన్‌లో గూడా. హ్మ్. గ్రూప్ వన్‌లో గూడా అమలు చేయాలి గదా! ఈడబ్ల్యూఎస్. ఓహ్! సో, అమలు చేయాలంటే ఏంది? చట్టబద్ధంగా ఉండాలి గాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు జనాభా లెక్కలలో ఎక్కువ చూపెట్టుకున్నాడు. హ్మ్. ఎక్కువ చూపెట్టుకొని కోర్టుల దగ్గర పోయినా గూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నాడాయన. హ్మ్. సో, అట్లా అంటే అగ్రవర్ణాలను కాపాడుకోవడానికి, ఈడబ్ల్యూఎస్ కాపాడుకోవడానికి నువ్వు బీసీలను బీసీలకు ఒకవైపు అన్యాయం చేస్తున్నావు. అంటే నీకు ఓవైపేమో పార్టీ పరంగా ఇస్తానని పార్టీ పరంగా ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యలే, ఎంపీ టికెట్లు ఇయ్యలే, హ్మ్. బడ్జెట్ పెంచలే. ఈ ప్రభుత్వం చేతిలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్‌లు ఇయ్యలే. ఆ! సప్లాన్ నిధులు ఇయ్యలే. బీసీ సప్లాన్ చేస్తాను అది చేయలే. తర్వాత మీకు ప్రత్యేక కార్పొరేషన్ పెడతానన్నావు అది పెట్టలేదు. హ్మ్. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ఆల్రెడీ కార్పొరేషన్ నుండి కూడా రూపాయి కేటాయించలేదు. సో, ఇవన్నీ రాజకీయ డ్రామాలన్నీ నువ్వు చేసినావు. మరొకవైపు చట్టంలో లూప్ హోల్స్ పెట్టినావు. హ్మ్. 50% సీలింగ్ అనే దానికంటే కూడా 50% సీలింగ్ అనే దానికంటే కూడా ముఖ్యంగా టెక్నికల్‌గా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ప్లస్ ఎస్సీ, ఎస్టీలు హ్మ్. ఇద్దరికీ అన్యాయం జరిగిందనే విషయంలో ఇంకా వాళ్ళు పాపం కోర్టుకు పోలేదు. హ్మ్. పోతారనుకుంటా. నాకు తెలిసి రేపు కోర్టుకు పోతున్నారని మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలని నాతో చెప్పారు వాళ్ళు. ఓకే. కాబట్టి ఎస్సీ, ఎస్టీలు కూడా నాతో కొంతమంది చెప్పారు. హ్మ్. కోర్టుకు పోతామని. సో, మొత్తానికి ఈ ఈ అంశంలో ఈ లూప్ హోల్స్ పెట్టి చట్టం తెచ్చి
ఈ చట్టంలో ఉన్న లూపోల్స్‌ని ఆధారంగా రేపు వాళ్ళు కోర్టుకు పోయినా మళ్ళా ఆగిపోతాయి. సో, దీనికి బాధ్యులెవరు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే. హ్మ్. కాంగ్రెస్ పార్టీ. సో, కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా రెడ్ల ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టే వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు మేజర్ రిప్రజెంటేషన్ షేర్ చేయడానికి 42% లోకల్ బాడీలో ఇయ్యలేనోళ్ళు హ్మ్. రేపు ఎమ్మెల్యేలు ఇస్తారా? ఎంపీలు ఇస్తారా? మరి రాహుల్ గాంధీ పొద్దుస్తమానం రాజ్యాంగాన్ని పట్టుకొని మేము సామాజిక న్యాయం ఇక మేమే తురుముకోవాలని చెప్తున్నాడు కదా! హ్మ్. ఆచరణలో ఆచరణలోకొచ్చేసరికి ఏం లేదిక్కడ. హ్మ్. కాబట్టి ఇవాళ దానికి విరుద్ధంగా జరుగుతుంది. సో, ఆ స్థితిలో కాంగ్రెస్‌ని ఎట్లా నమ్మాలి ప్రజలు? హ్మ్. రెండవది బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని గూడా అక్కడ బీసీ ప్రధానమంత్రి ఉండి గూడా హ్మ్. ఆయన బీసీలకు కనీసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టలేని పరిస్థితి. సో, మంత్రిత్వ శాఖ పెట్టలేదు, బడ్జెట్ కేటాయించలేదు. తర్వాత చివరికి బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని ప్రతిపక్ష నాయకుడిని గూడా బీజేపీ లీడర్‌ని గూడా రేటింగ్ చేసుకున్నాడు. అవును. సో, కాబట్టి బీజేపీకి కూడా చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల. ఇక మూడో విషయం కింద బీఆర్ఎస్‌కు. సో, బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసి దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించలేదు. హ్మ్. వాళ్ళకి చట్టం చేయలేదు. ఎవరికి పెంచుతానని చెప్పి అవును. బీసీలకు. హ్మ్. వేయకుండా తగ్గించింది 23%. ఏమని సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఉందని చెప్పేసి. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఏమని ఇచ్చింది? లోకల్ బాడీ విషయం అని కాదు. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఓన్లీ లోకల్ బాడీ అనే కాదు. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఏందంటే విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రధానంగా 50% సీలింగ్ పెంచదు. పెంచొద్దు. ఎందుకంటే ప్రతిభ అక్కడ దెబ్బతింటాంది. హ్మ్. కాబట్టి ఓపెన్ కేటగిరీ 50% కంటే ఉంచాలి. ప్లస్ రిజర్వేషన్ ఓన్లీ 50% పరిమితం చేయాలని చెప్పి ఇంద్రశాని కేసులో చెప్పింది తప్ప రాజకీయాల్లో ఆ అంశం జోలికి పోలేదు. హ్మ్. సో, ఇది లోకల్ బాడీ అంశం కాబట్టి, ఈ లోకల్ బాడీ ఎన్నికల అంశము క్లియర్‌గా ఈ లాస్ట్ మినిట్‌లో కాకుండా ముందే గనక ఇదే నేను హ్మ్. చెప్పినట్టుగా హ్మ్. పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి, చట్టం తెచ్చి ఆమోదించుకొని ప్లస్ జీవో విడుదల చేసి అది కూడా ఆ పంచాయతీరాజ్ చట్టంలోనే ఏబీసీడీ వర్గీకరణ చేసి హ్మ్. హ్మ్. 42% వర్గీకరణ చేస్తే జీవోలు కూడా 42%లో వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకిత్తే ఈ సమస్య ఉండేది కాదు. హ్మ్. నువ్వు 6 నెలలకు ముందు కాకపోతే సంవత్సరం తర్వాత పెట్టినా అయిపోతుండే. తర్వాత ఇప్పుడు మొన్న పెట్టిన దాంట్లో కూడా ఏబీసీడీ చేసినా బాగుండేది. హ్మ్. ఇట్లా చేయకుండా మళ్ళీ లూపోల్స్ నువ్వే కదా కల్పిస్తున్నావు. ఓకే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంకు రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి గాని, ప్రేమ గాని ఉన్నట్టుగా లేదు. ఓకే. థాంక్ యూ సార్.